రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు ఈరోజు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు పెట్టాము. ధాన్యం కొనుగోలు మీద ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. బ్యాంకు లోన్ తీసుకొని 5040 crores అదే దాని మీద ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బ్యాంకు లోన్ తీసుకొని ఖర్చు పెడతారు. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒక న్యాయ పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ధాన్యం కొనుగోలు మీద ఏదైతే బస్తాలు గోనె సంచులు అంటాం తెలంగాణలో, గోనె సంచులు కానీ గోనె సంచులు కుట్టే తాడు కానీ దాని ఖర్చు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం బ్యాంకు లోన్ తీసుకొని ఖర్చు పెడతారు. సార్ పంటల బీమా కూడా లేదని చెప్పారు. మరి 1300 కోట్లు కేటాయించమని గవర్నమెంట్ ఇప్పుడు మొన్న పంటల బీమా మొన్న నష్టపోయింది కదా, ఎవరికి ఇచ్చారు చెప్పానండి. మొన్న వరదలు వచ్చి తెలంగాణలో అనేక జిల్లాలలో ధాన్యం పూర్తిగా నష్టపోయింది ఇదే సీజన్లో. మరి ఏ ఒక్క రైతుకని ఇస్తున్నారా చెప్పాల్సింది అడుగుతున్నాను. పరిశ్రమల విషయంలో కూడా మన లగచర్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో ఎవరికైనా రైతు సంబంధించినటువంటి పంటల బీమా పథకం డబ్బులు ఇచ్చారా చెప్పాలి. మరి చెప్తే సంతోషపడతాం. మేము కూడా సంతోషపడతాం, రైతులు కూడా సంతోషపడతారు. పరిశ్రమలు రావడం విపక్షాలకు ఇష్టం లేదా? పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత స్థానికంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఫార్మా సిటీ ఉందో అక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టి రైతులకు భూములు లాక్కోకూడదని పోరాటాలు చేశారు. మేము ఒకటే అడుగుతున్నాను, రైతులతో కూర్చోండి, ఒప్పించండి, మెప్పించండి, వాళ్ళకు కావలసినటువంటి రేట్ ఇవ్వండి, అవసరమైన దగ్గర తీసుకోండి తప్ప బలవంతాన పోలీసులను పెట్టి అక్రమ కేసులు పెట్టి బెదిరించి విపరీతంగా మొన్న జైల్లో ఆ యొక్క లగచర్ల రైతులను ఏ రకంగా కొట్టారు, వాళ్ళు ఏం నేరం చేశారని అంత కొట్టాల్సిన అవసరం